విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే అనేక అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి మెగాస్టార్కి తాజాగా బ్రిటన్ పార్లమెంట్లో మరో అరుదైనటువంటి ఘనత లభించింది. ఎవరికి సాధ్యం కానటువంటి, టాలీవుడ్ నుంచి ఎవరికి సాధ్యం కానటువంటి ఒక అరుదైనటువంటి గౌరవం లభించింది. దానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. చిరంజీవి గారికి ఇప్పటికే పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్ కానీ ఇలాంటి ఎన్ని అవార్డులు వచ్చినా కూడా మరలా ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా పిలిచి గౌరవంగా పార్లమెంట్లో ఈరోజు ఒక సత్కారం జరగడం ఎలా చూడొచ్చు అంటారు? జీవిత సాఫల్య అవార్డు నిజమే. ఒక నటుడిగా 4.5 దశాబ్దాల అనుభవం, ఒక నటుడిగా పునాదిరాల నుంచి ఆయన ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత. మీరు అన్నట్టు టాలీవుడ్ నుంచి మొట్టమొదట భారతీయుడిగా మనం చెప్పుకోవాలి. బ్రిటిష్ ప్రభుత్వం మొన్న పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళే ఆహ్వానించి అధికార పార్టీ, లేబర్ పార్టీ చెందిన ఎంపీల సమక్షంలో ఆయన అవార్డు తీసుకోవటం తెలుగు అందరికీ చాలా సుదినంగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయన అక్కడ లండన్లో దిగిన కాడి నుంచి ఆయన రిసీవ్ చేసుకున్న తీరు కావచ్చు, పార్లమెంట్లో అధికార పార్టీ వాళ్ళు, లేబర్ పార్టీ వాళ్ళు ఆయన్ని సత్కరించిన తీరు చూసుకుంటే ఇంకా ఆయనకి ఇంకేం కావాలి. ఆయన ఆ రోజు నుంచి పునాదిరాల నుంచి ఈ రోజు వరకు, ఇప్పుడు విశ్వంబర వరకు ఇప్పటికీ లైవ్ స్టిల్ 4.5 దశాబ్దాల ఇదిలో ఆయన సినిమా ప్రస్థానంలో 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు, మీరన్నట్టు పద్మవిభూషణ్ దేశంలో అత్యున్నతమైన పురస్కారాల్లో ద్వితీయ అవార్డు. రాజకీయాలు చూశాడు, సినిమాలు చూశాడు. ఈ రోజున ఆయన బ్లడ్ బ్యాంక్, ఒక ఐ బ్యాంక్ పెట్టి సాయి గారు ఈ దేశంలో ఎవరు ఏ నటుడికి సాధ్యం కానన్ని అవార్డ్స్ పొందాడు, ప్రశంసలు పొందాడు. ఇంకేం కావాలి ఒక నటుడిగా? అనేక మంది స్ఫూర్తిదాయకంగా తాజాగా గిన్నిస్ బుక్ రికార్డులో కూడా పేరు నమోదు చేసుకున్నాడు. తన నాట్య విన్యాసాల గురించి మొత్తం చూసుకుంటే గిన్నిస్ బుక్లో అంటే డ్యాన్స్కే ఆయన స్ఫూర్తి పొంది చాలామంది డాన్సర్స్ అయిన ఉన్నారు, ఇప్పుడున్న నటులు కావచ్చు. ఆయన వేసిన స్టెప్పులు ఇంకా ఎవరు వేయలేరు. ఇప్పుడు కూడా 7-10 వయసులో ఆయన చూపించే ప్రతిభ, ఆయన చూపించే నటన అద్వితీయం, అమోహం. కాబట్టి ఒక తెలుగువాడిగా నిన్నగాక మన మెగా ఇంట అవార్డులు పంట అన్నట్టుగా మొన్న గిన్నిస్ బుక్ రికార్డు, తర్వాత పద్మవిభూషణ్, మరి కట్ చేస్తే ఇప్పుడు జీవిత సాఫల్య అవార్డు బ్రిటిష్ ప్రభుత్వం. మరి ఇంకే ఒక నటుడిగా అప్పుడు ఆనాడు ఎస్వి రంగారావు గారు ఫ్రెంచ్ అవార్డు పొంది ఫస్ట్ ఫ్రెంచ్ అవార్డు పొందిన భారతీయుడిగా మనం గుర్తుంచుకున్నాం. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ పార్లమెంటు జీవిత సాఫల్య అవార్డు పొందిన తొలి భారతీయుడిగా మనం చిరంజీవి గారిని మనం గుర్తుంచుకోవాలన్నమాట. అంటే టాలీవుడ్లో ఇంకా చాలామంది నటినట్లున్నారు, దేశవ్యాప్తంగా ఇంకా ప్రముఖులు ఉన్నారు. అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారినే దీనికి అర్హులని భావించడానికి గల కారణాలు ఏంటి? అంటే తనకున్న 40 సంవత్సరాల జీవితంలో, పబ్లిక్ లైఫ్లో ప్రజలతో మమేకమైపోయి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయడంతో పాటు సేవా కార్యక్రమాలు చేయటం, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, అంటే కల్చరల్ విభాగాల్లో కావచ్చు. సినిమా రంగం అంటే ఏంటి? అలరించేది ఎంటర్టైన్మెంటే కాకుండా ఒక సామాజిక చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో ఒక సేవా కార్యక్రమం వైపు మరల్చిన తీరు ఏదైతే ఉందో, ఒక ఆయన రాజకీయాలు చూశాడు, సినిమాలు చూశాడు. ఆ రెండిట్లో సక్సెస్ తీసుకెళ్ళాడు. ఆ తర్వాత సినిమాల్లో మళ్ళీ నేను సినిమాల్లోకి పరిమితం అని చెప్పి సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ 7-10 వయసులో ఆయన వన్నె తగ్గలేదు. ఎక్కడికి వెళ్ళినా రోజు రోజుకి అభిమానులు పెరుగుతున్నారు కానీ తగ్గట్లా. కొంతమందికి స్టార్డమ్ తగ్గిపోద్ది కొన్ని సినిమాలకే. కానీ ఇప్పటికి కూడా ఆయన ఎవరికైనా ఉన్నాడంటే మరి ఆయన పడిన కష్టం ఇండస్ట్రీలో ఒకప్పుడు మనం అనుకుంటే 2 కళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారు, తర్వాత ఎన్టీ రామారావు అనుకునేవాళ్ళు, 3వ కన్ను చిరంజీవి గారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఆయన అయ్యాడు. ఏ సమస్య ఉన్నా మన కరోనా టైంలో కూడా మనం చూడొచ్చు. 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి కూడా ఇబ్బందులు పడితే 6 మాసాలు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇచ్చారు, రెమెడీసియర్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఆక్సిజన్ కూడా అందించడం జరిగింది. కాబట్టి ఇంత భారతదేశంలో ఓవరాల్గా నటులు చూసుకుంటే మన తెలుగు వాళ్ళని మనం గర్వంగా చెప్పుకుంటూనే కాకుండా యావత్ దేశంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే నటుడు ఎత్తుక్కుంటే ఎవరు ఒక్క వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు కనపడతాడు. మరి అటువంటి వ్యక్తిని గౌరవించుకొని బ్రిటిష్ లేబర్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా చాలా గర్వకారణమే కదా మన దేశంలో మన ఒక నటుడిగా. సో ఇప్పుడు చిరంజీవి గారు అవార్డు పట్ల ఇంకెవరెవరు స్పందించారు? ఈ యొక్క అంశాన్ని టాలీవుడ్ ఏ రకంగా స్వీకరించేటువంటి అవకాశం? టాలీవుడ్ అమితాబ్ బచ్చన్ గారు స్పందించారు. తర్వాత చాలామంది స్పందిస్తే వీళ్ళందరికీ ఒక ఎత్తు అయితే వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, నేను అన్నని అన్నలాగా చూసుకోలేదు, నాకు తండ్రిగా చూసుకున్నాను, నాకు నడక నేర్పాడు, ఈరోజు సినిమా రంగంలో ప్రవేశించాడు, ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే కారణం కేవలం అన్నయ్య పెట్టిన భిక్ష అన్నాడు. ఆయన ఎన్నో అటుపోట్ల నుంచి ఈ రోజున 4 దశాబ్దాలుగా చలనచిత్రాన్ని ఏళ్తున్నాడు. ఒకవైపు
మాలాంటి ఎంతోమందికి నేటి యువతరానికి కూడా ఎంతోమంది స్ఫూర్తిదాయకం అని ఆయన కూడా ట్వీట్ చేయటం ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో. అది కూడా మరి ఇంకేం కావాలి, ఎంతోమందిని తయారు చేస్తారు. ఆ ఇంట్లో ఇంకొక ఆయన రేపు మోపు మంత్రి కాబోతున్నాడు, ఇంకో తమ్ముడు. మెగా ఇంట్లో మొత్తం ముగ్గురు కూడా రాజకీయాల్లో అటు సినిమాల్లో రాణిస్తూ ఉన్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి గౌరవంగా మనం భావించాలా. ఎక్కడ కూడా ఆయన 10 మందికి ఎప్పుడు అజాతశత్రువుగా ఉన్నాడు. ఎవరు కూడా విమర్శించినా కానీ ఆయన ప్రతి విమర్శ చేయలే. ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలుసు. సౌమ్యంగా ఉన్నాడు, 10 మందికి అవకాశం కల్పించాడు సినిమాల్లో. ఆయన స్ఫూర్తి నాకెవరు స్ఫూర్తి అంటే ఒక పారిశ్రామికవేత్తలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, జడ్జీలు కావచ్చు, అనేక మందిని ఇంటర్వ్యూ చేసే క్రమంలో మాకు చిరంజీవి గారే స్ఫూర్తి అంటారు. మరి ఇంకా ఆయనకి ఏం కావాలి? నేను ఆశించిన దానికంటే భగవంతుడు ఎక్కువ ఇచ్చాడని చెప్పేసి అన్నాడు. ఆ దిశగా సినిమా కళాకారుల కోసం ఒక స్కూలు, ఒక తర్వాత వాళ్ళ కోసం ఒక హాస్పిటల్ కట్టాలని ఆయన డ్రీమ్ ఉంది. అది కూడా ఆ దిశగా కూడా ముందుకెళ్తున్నాడని తెలుస్తుంది అనమాట. ఆయన అటువంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనం సుమన్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకోవాలి. రైట్ సార్. సో అది మెగాస్టార్ చిరంజీవికి మన దేశంలో కాదు, ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా గౌరవమైనటువంటి సత్కారం జరిగింది. అక్కడ జీవిత సాఫల్య పురస్కారం అందడం, బ్రిటన్ పార్లమెంటు వేదికగా జరగడం తెలుగు వారందరికీ కూడా గర్వకారణం అంటూ కూడా చంద్ర శ్రీనివాస్ గారు చెప్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.